హై స్టూడెంట్స్, ఈ మనకి ఈ ఎగ్జామ్స్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్ గురించినటువంటి క్వశ్చన్ కంపల్సరీగా ఒకటి ఉంటుంది. ఆ లెఫ్ట్ నుంచి రైట్కి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో ఎనర్జీ అనేది ఎలా అవుతుంది, ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా, ఎనర్జీతో పాటుగా మనకి ఫ్రీక్వెన్సీ వేవ్ లెంగ్త్ అనేవి ఎలా చేంజ్ అవుతూ ఉంటాయి అన్న దాని గురించి మనకి ఇప్పుడు ఉన్నటువంటి ఈ ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో ఉన్నటువంటి అన్ని రేసు మనకి మెమరైజ్ అవ్వాలి. అయితే ఇది చాలా కొంచెం డిఫికల్ట్తో కూడుకున్నది. అయితే మనం దాన్ని ఒక ట్రిక్ ద్వారా మనము సాల్వ్ చేద్దాం. దీంట్లో ట్రిక్ ఏంటంటే మొట్టమొదటి ఒక సెంటెన్స్ గుర్తుపెట్టుకుంటే దాంట్లో నుంచేసి ఆ సెంటెన్స్లో నుంచేసి మనం ఫస్ట్ లెటర్స్ని తీసుకుని దాంట్లో ఉన్నటువంటి ఎలక్ట్రోమాగ్నెటిక్ స్పెక్ట్రమ్లో ఉన్నటువంటి అన్ని రేస్ని వేవ్స్ని మనం ఈజీగా రాసుకోవచ్చు. ఆ ట్రిక్ ఏంటంటే మొట్టమొదట ఇది గుర్తుపెట్టుకోండి, రియల్ మ్యాన్ ఇన్ వెగాస్ యూజెస్ ఎక్స్రే గన్ అనే సెంటెన్స్ గుర్తుపెట్టుకొని దాంట్లో మొట్టమొదటి లెటర్ని తీసుకోండి. సో దాంట్లో మొట్టమొదటి లెటరు రియల్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటరు ఆర్, దానికి రేడియో వేవ్ వస్తుంది. మ్యాన్లో ఉన్నటువంటి ఫస్ట్ లెటరు మైక్రోవేవ్. ఆ విధంగా వరుసగా తీసుకుంటే మనకి ఇక్కడ ఉన్నటువంటి రేడియో వేవ్స్, మైక్రోవేవ్స్, ఇన్ఫ్రారెడ్ రేసు, విజిబుల్ రేసు, అల్ట్రావైలెట్ రేసు, ఎక్స్రేసు, ఆ తర్వాత గామా రేస్ వస్తాయి. ఇప్పుడు దీంట్లో మనకి క్వశ్చన్ ఏ విధంగా అడుగుతారంటే మనకి వరుసగా ఇక్కడ మైక్రోవేవ్, విజిబుల్ రేసు, అల్ట్రావైలెట్ రేసు ఇస్తారు. ఆ మూడు రేస్ ఇచ్చేసిన తర్వాత వాటి యొక్క ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీ అని, లేకపోతే కనుక డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద వేవ్ లెంగ్త్ అని, లేకపోతే ఇంక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ ద ఎనర్జీ అని మనం ఏదైనా అడగవచ్చు. సో దాంట్లో మొట్టమొదటి ఏమవుతుందంటే ఇది గుర్తుపెట్టుకోవాలి, లెఫ్ట్ టు రైట్ తీసుకుంటే ఎనర్జీ ఫ్రీక్వెన్సీ అనేవి ఇంక్రీజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు మనకి వరుసగా ఒకవేళ రేడియో వేవ్, అల్ట్రావైలెట్ రేసు, మైక్రోవేవ్ ఇచ్చారనుకోండి, ఎనర్జీ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది అంటే మొట్టమొదట ఎనర్జీ దేనికైతే తక్కువ ఉంటుందో దాన్ని తీసుకోవాలి. ఎనర్జీ అనేది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మనం ఈ వరుసగా ఇట్లా రాసుకుంటాం కదా, దాంట్లో మొట్టమొదటి రేడియో వస్తుంది, మైక్రోవేవ్, ఆ తర్వాత ఇన్ఫ్రారెడ్. ఈ విధంగా వచ్చినప్పుడు మొట్టమొదటి రే అనేది ఏమొస్తుంది మనకి, అప్పుడు దీంట్లో మనకి ఇంక్రీజింగ్ ఆర్డర్ అంటే కనుక మనకి మొట్టమొదట ఏం తీసుకోవాలి, వాటన్నిటిలో ఏదైతే తక్కువ వాల్యూ ఉంటుందో దాన్ని తీసుకుని దాన్ని బట్టి మనం రాసుకోవాలి. సో వీటన్నిటిలోకెల్లా మనకి హయ్యెస్ట్ ఎనర్జీ దేనికి ఉంటుంది అంటే కనుక ఇంక్రీజింగ్ ఆర్డర్. ఇక్కడ రేడియో వేవ్స్కి తక్కువ ఎనర్జీ ఉంటుంది, ఆ తర్వాత గామా రేస్కి ఏమో ఎక్కువ ఎనర్జీ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత ఫ్రీక్వెన్సీ కూడా రేడియో వేవ్స్కి ఏమో తక్కువ ఉంటుంది రేడియో వేవ్స్కి ఏమో ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత వీటికేమో గామా రేస్కి విధంగా ఉంటుంది. ఆ తర్వాత వేవ్ లెంగ్త్ వచ్చేటప్పటికి చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్, ఎగ్జామ్లో జనరల్గా వస్తూ ఉంటుంది. వేవ్ లెంగ్త్ అనేది మనకి ఇక్కడ నుంచేసి రేడియో వేవ్స్ నుంచేసి లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్తున్న కొద్దీ దానికి వేవ్ లెంగ్త్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే రేడియో వేవ్స్కి హయ్యెస్ట్ వేవ్ లెంగ్త్ ఉంటుంది, ఆ తర్వాత గామా రేస్కి ఏమో ద లీస్ట్ వేవ్ లెంగ్త్ ఉంటుంది. I hope that this session is helpful for you. Please support me, Nana. Wish you all the best.